హాయ్ అండి. ఇంకా సందీప్ ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు ఎవరెవరిని కలుస్తున్నాడు, ఇదంతా కూడా నేను తెలుసుకోవాలి. ఎలాగైనా సందీప్ని అసలు అతని మనసులో ఏముంది, జానకి నిజంగా కిడ్నాప్ చేసింది సందీపేనా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనేసి సందీప్ని గమనిస్తూ ఉంటుంది. ఈలోపే సందీప్ కారు తాళాలు తీసుకొని కారు దగ్గరికి వెళ్తాడా. స్వరము కూడా అలాగే వెనకాలే ఉండి ఒక ఆటోలో సందీప్ కారు వెనకాలే ఆటో ఫాలో అయ్యేటట్టుగా ఏర్పాట్లు చేసుకుంటుంది. ఆ ఆటో అతనికి ముందుగానే చెప్తుంది ఆ కారుని ఫాలో అవ్వాలి, కాకపోతే కారుకి మరి దగ్గరగా అనేది వెళ్ళొద్దు, కొంచెం దూరంగానే వెళ్ళాలి. ఆ కారులో ఉండే వాళ్ళకి మనం ఇలాగా వెంటబడుతున్నామని అనుమానం రాకూడదు, సరేనా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ ఆపితే అక్కడ కొంచెం దూరంగా మన ఆటో కూడా ఆపేయాలి అని స్వరమ్మ ఆటో ఆయనకి అంతా వివరంగా చెప్తుంది. ఇంకా డీసీపీ చక్కగా కారులో వెళ్తూ ఎంతసేపు చూసినా హాసిని ఆలోచనలతోనే గడిచిపోతూ ఉంటుంది కదా. ఇంక ఇప్పుడు కూడా కారులో వెళ్తూ హాసిని గురించి ఆలోచించుకుంటూ, హాసిని నేను గెలవబోతున్నాను, హాసిని ఆ బాబీ గారితో పందెం పెట్టుకున్నట్టుగా నేనే గెలుస్తాను, నువ్వు నా సొంతం, అమ్మ కూడా నా సొంతం అనేసి కలలు గంటూ ఆ రోజు బాబీకి సన్నీకి మధ్య గొడవ జరుగుతుంది కదా, ఆ గొడవ గురించి ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. ఇంకా గొడవలో సన్నీ అంటాడు కదా, నువ్వు కానీ ఓడిపోయావు అంటే అమ్మ నా సొంతమే, హాసిని కూడా నా సొంతమే అనేసి ఇంకా ఆ మాటలన్నీ తలుచుకుంటూ అలా కారు పానిస్తూ ఇలా కారు అద్దాల్లోకి చూస్తాడా. కారు అద్దాల్లోకి చూసేలోపు వెనకాల ఎవరో ఆటోలో ఫాలో అవుతున్నట్టుగా సన్నీకి డౌట్ రానే వచ్చేస్తుందన్నమాట. కొంచెం స్లోగా పోనిచ్చినప్పుడు వెనకాల ఆటో స్లోగా రావటం, ఇంకా సన్నీ కావాలని కొంచెం కారు స్పీడ్గా పోనిస్తూ ఉంటే ఆటో కూడా స్పీడ్గా రావటం, ఇదంతా గమనిస్తూ ఇంకా ఓకే చేసేసుకుంటాడు. అవును, ఈ ఆటో నన్నే ఫాలో అవుతుంది, ఈ ఆటోలో ఎవరో ఉన్నట్టున్నారు, నన్ను ఫాలో అవుతున్నారని చెప్పేసి ఫిక్స్ అయిపోయినటువంటి సన్నీ ఒక చోట కారు ఆపేస్తాడనమాట. ఆ కారులో నుంచి దిగి సందీప్ ఆటో దగ్గరికి రావటం స్వరమ్మ గమనిస్తుంది. అందుకని ఆటో త్వరగా పోని, వెనక్కి తిప్పు కారు, అదిగో అతను వచ్చేస్తున్నాడు అనేసి ఆటో ఆయనకి చెప్తూ ఉంటుందా. కాకపోతే ఆటో స్టార్ట్ అవ్వదన్నమాట. అయ్యో మేడం, ఆటో స్టార్ట్ అవ్వట్లేదు మేడం అని చెప్పేసి ఆటో ఆయన సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆటో స్టార్ట్ చేయడానికి. కాకపోతే స్వరమ్మకి అదృష్టం లేదు, మొత్తానికి ఆటో స్టార్ట్ అవ్వదన్నమాట. ఈలోపే సందీప్ వచ్చేస్తాడు ఆటో దగ్గరికి. ఆటోలో చూడగానే స్వరం ఉంటుందన్నమాట. ఒక్కసారిగా ఆటోలో స్వరమ్మను చూసినటువంటి సన్నీ బెత్తరపోతాడు. ఇదేంటి, అమ్మ నా వెనకాల వస్తుందేంటి, నన్ను వెంటబడుతుందా ఏంటి, నన్ను గమనిస్తూ ఉందా, లేదంటే అమ్మకు డౌట్ వచ్చిందా అనేసి ఇంకా సందీప్ తన మనసులో 1,00,000 ప్రశ్నలు వేసుకున్న తర్వాత, ఏంటమ్మా నువ్వా ఆటోలో నా వెనకాల ఫాలో అవుతున్నావా, అంటే నా మీద అనుమానం వచ్చిందా నీకు, జానకిని కిడ్నాప్ చేసింది నేనేనని చెప్పేసి నీకు డౌట్ రాబట్టే కదా నా వెనకాల ఇలా ఫాలో అవుతున్నావు, నువ్వు ముందు ఆటో దిగమ్మా అని చెప్పేసి ఆటో దిగమంటాడు. ఇంకా సందీప్ చెప్పిన వెంటనే స్వరమ్మ కూడా ఆటో దిగుతుంది. సందీప్ వెంటనే అతని దగ్గర కొంచెం డబ్బులు తీసి ఆటో ఆయనకి ఇచ్చి, ఆటో ఇక నువ్వు వెళ్ళిపో అనేసి అనగానే ఆటో ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా స్వరమ్మతో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. ఏంటమ్మా ఇలా నువ్వు నా వెంట పడుతున్నందుకు, నువ్వు నన్ను అనుమానిస్తున్నందుకు నీ వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు, ఇవన్నీ కూడా నీ చేత ఎవరు చేపిస్తున్నారో కూడా నాకు తెలుసు, నువ్వే నమ్మకపోతే నన్ను ఎవరు నమ్ముతారమ్మా, నీ కన్న కొడుకు మీద నీకు ఎంత అనుమానం ఏంటమ్మా, ఆ జానకి నేను కిడ్నాప్ చేశానేమో, జానకిని కలవటం కోసం వెళ్తున్నానని చెప్పేసి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా అమ్మా, అయినా కూడా ఎందుకమ్మా నా మీద అనుమానం, నేను ఎంత చెప్పినా నా మాట నమ్మవేంటమ్మా, ఎవరెవరో మాట నమ్మి నన్ను అనుమానిస్తావేంటమ్మా అని చెప్పేసి డీసీపీ సందీప్ సార్ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే స్వరమ్మ చెప్తూ ఉంటుందన్నమాట, నాన్న నువ్వు చేసేది మంచి పని కాదు, నిజంగానే నువ్వు జానకిని కిడ్నాప్ చేసుంటే ఎక్కడ పెట్టావో ఏంటో నాకు చెప్పు నాన్న, ఆ జానకిని అలా బాధ పెట్టడం కూడా చాలా తప్పు, ఆ జానకి కనపడకపోయేపాటికి ఎంత బాధపడుతున్నారు ఆలోచించు అనగాని, అమ్మ నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు, నా గురించి ఆలోచించవేంటమ్మా, అసలు ఆ జానకిని కిడ్నాప్ చేయాల్సిన పని నాకేంటి, వీళ్ళందరినీ బాధ పెట్టాల్సిన పని నాకేంటి, ఎవరు కూడా నేను మారిపోయాను, నేను మంచిగా ఉన్నాను అంటే నమ్మరేంటమ్మా, నువ్వు రామ్మా, నువ్వు ముందు కారు ఎక్కు, ఎందుకంటే నువ్వు ఇలా నన్ను అనుమానిస్తూ నా వెనకాల ఫాలో అవుతూ నేను ఎక్కడికి వెళ్తున్నా కూడా నన్ను గమనిస్తూ ఇలా నా వెనకాల తిరుగుతూ ఉంటే నేను ఎంత బాధపడతానమ్మా, కాబట్టి జానకి తిరిగి ఇంటికి వచ్చేదాకా కూడా నువ్వు నీ కొడుకు దగ్గరే ఉండు అని చెప్పేసి ఇంకా సన్నీ చెప్పగాని, అదేంటి నా కొడుకు దగ్గర ఉండమంటున్నాడు అనేసి, నేను ఎక్కడ ఉండను, నేను ఇంటికి బయలుదేరుతున్నాను అనేసి స్వరమ్మ చెప్తుందన్నమాట. అప్పుడే సన్నీ అంటూ ఉంటాడు, వద్దమ్మా ఆ ఇంటికి వద్దు, నీ కన్న కొడుకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఆ ఇంటి దగ్గరికే వెళ్ళు, ఎందుకంటే నువ్వు వాళ్ళ మాటలన్నీ వినే కదా నన్ను ఇంతగా అనుమానిస్తున్నావు, నా వెనకాల ఫాలో అవుతున్నావు, కాబట్టి జానకి ఇంటికి వచ్చేదాకా కూడా
నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉండమ్మా, అక్కడన్నా ఉంటే ప్రశాంతంగా ఉంటావు అని చెప్పేసి ఇంకా స్వరమ్మని బలవంతంగా కారులోకి తీసుకువెళ్తూ ఉంటాడు. సందీప్, నేను చెప్పేది వినరా అనేసి అంటూ ఉంటే, లేదమ్మా నేను చెప్పేది నువ్వు విను, ఎందుకంటే ఇలా నన్ను అనుమానిస్తూ ప్రతి క్షణం నా వెనకాల ఫాలో అవుతూ ఉంటే చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, నా మనసు ఎంత బాధపడుతుందమ్మా, నా తల్లి నన్ను ఇలా అనుమానిస్తుంది అనేసి నాకు ఇప్పుడు ఎంత బాధగా ఉందో తెలుసమ్మా, నా గుండె పగిలిపోయేటట్టుందమ్మా ఆ బాధతోటి అనేసి దొంగ బాధ అంతా చూపిస్తూ ఉంటాడు స్వరమ్మకి. అప్పుడే స్వరమ్మ అంటూ ఉంటుంది, చూడు సన్ని, నువ్వు నిజం చెప్పు, జానకి నువ్వు కిడ్నాప్ చేయలేదా, జానకి ఎక్కడుందో నీకు తెలియదా అని చెప్పేసి అంటూ ఉంటే, లేదమ్మా, ఎంత చెప్పినా నువ్వేంటి వినవేంటి, నువ్వు వినే పరిస్థితుల్లో లేవు కదా, కాబట్టి రామ్మా నువ్వు అనేసి గబగబా కారు ఎక్కించుకొని డీసీపీ మొత్తానికి బాబీ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట స్వరమ్మని. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే సత్యమ్మ వాళ్ళ ఇంట్లో చక్కగా భోజనాలు చేస్తారు. అందరూ తిన్న తర్వాత అప్పుడే చెప్తూ ఉంటాడు లాయర్ గంగాధరం గారు, సత్యమ్మ చాలా రుచికరమైన వంట నా కడుపు నిండా పెట్టావమ్మా, నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను, ఇంకా నేను బయలుదేరుతున్నాను అనగానే ఇంకా శివ అంటాడనమాట, కొన్ని రోజులు ఉండొచ్చు కదా సార్ మా దగ్గరే, సంతోషంగా ఉన్నారు కదా మా దగ్గర, ఉంటే ఉండండి అనగానే, లేదు శివ, నాకు అర్జెంట్ పనులు చాలా ఉన్నాయి, నేను చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి, కాబట్టి అవన్నీ పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు లాయర్. అప్పుడే సత్యం అంటూ ఉంటుంది, లాయర్ గారు ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోవద్దు, మా జానకి గురించి కొంచెం గట్టిగా ఆలోచించండి, మా జానకి విషయం కొంచెం గట్టిగా చూడండి అనగానే, భలే దానివి సత్యమ్మ, జానకిని మిమ్మల్ని మంచిగా తీసుకొని మీ చేతికి అప్పచెప్పేదాకా కూడా నేను నిద్రపోను, జానకిని క్షేమంగా మీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది, మీరు ఎటువంటి బాధ పెట్టుకోమాకండి అనేసి జానకి గురించి చెప్తూ ఉంటాడనమాట మా లాయర్ గంగాధరం గారు సత్యమ్మకి. అక్కడ ఉన్న బ్యాచ్ అందరికీ కూడా. ఈలోపే స్వరమ్మని తీసుకొని సన్నీ రానే వచ్చేస్తాడు. ఏంటి లాయర్ గారు, జనాలందరికీ ఏంటి అభయాలు ఏదో ఇచ్చేస్తున్నారు, నేనున్నా నేను చూసుకుంటానని, ఏమిస్తున్నారేంటి, ఏం చూసుకుంటారు, ఏం మాట్లాడుతున్నారు అనేసి అనగానే, ఆహా నమస్కారం డీసీపీ సార్, మా ఏంటి ఎక్కడికి వచ్చారు, ఏంటి మేడం మీరు కూడా వచ్చారా అని చెప్పేసి ఇంకా స్వరమ్మని కూడా పలకరిస్తారన్నమాట. ఇంకా స్వరమ్మ కూడా మర్యాదగా ఆ జడ్జిగా లాయర్ గారితో మాట్లాడుతుంది. అప్పుడు వెంటనే అంటూ ఉంటాడు, మీరందరూ కలిసి జానకిని నేను కిడ్నాప్ చేశానని అంటూ ఉన్నా నాకు బాధ అనిపించలేదు, కాకపోతే ఇవాళ రోజున మా అమ్మ నేను జానకిని కిడ్నాప్ చేశానేమో, ఎక్కడ పెట్టాను, ఏదైనా జానకిని కలవటానికి వెళ్తున్నామనేమో అనుకొని నా వెనకాలే ఆటో వేసుకొని మరి ఫాలో అవుతూ ఉంటే నా గుండె పగిలిపోయినంత పని అయ్యింది, ఆ విషయం గురించే మీతో మాట్లాడాలని చెప్పేసి వచ్చాను అనగానే ఇంకా బాబీకి కూడా కోపం వస్తుందన్నమాట. వచ్చి ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి అనగానే, జానకిని కిడ్నాప్ చేసింది నువ్వే కదరా అనేసి బాబీ అంటూ ఉంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, జానకిని కిడ్నాప్ చేశానని నీకేమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా, మా అమ్మ మనసులో కూడా అలాగే నా మీద చెడు అభిప్రాయం తీసుకొని వచ్చి నా వెనకాల ఆటో వేసుకొని ఫాలో అయ్యేటట్టుగా చేసావు కదా, ఈ గొడవంతా నాకు అనవసరం రా, ఇదిగో అమ్మ నీ దగ్గరే ఉంటుంది ఉంచుకో, అమ్మ నా పని అయిపోయిన తర్వాత నేను తీసుకొని వెళ్తాను, అలాగే ఇంక ఇంట్లో నుంచి ఎవరెవరిని తీసుకొని వెళ్ళాలో అందరినీ తీసుకొని వెళ్తాను అని చెప్పేసి సన్నీ హాసిని వైపు అలా అదో రకంగా చూస్తూ ఉంటే హాసిని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఆ హాసిని అలా ఇబ్బందిగా ఫీల్ అవటం గమనించినటువంటి ఈ బాబీ, ఎవడరా నువ్వు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అంటావేంటి అనేసి ఇంకిద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేసేస్తూ ఉంటారనమాట. ఇంకా అలా కొట్టుకుంటూ స్టార్ట్ చేస్తూ ఉంటే అందరు కలిసి వాళ్ళిద్దరిని విడదీస్తారు. స్వరం అంటూ ఉంటుంది, ఆపండ్రా, నా కళ్ళ ముందు మీరిద్దరేంటి ఇలా కొట్టుకుంటున్నారు, మీ ఇద్దరు అన్న తమ్ముళ్ళురా, అలా కొట్టుకుంటారా అని చెప్పేసి స్వరం అంటూ ఉంటే, ఎవరన్నా ఎవరు తమ్ముడు, అసలు వీడు నాకు చిన్నప్పటి నుంచి శత్రువేగా అని చెప్పేసి ఇద్దరు అరుచుకుంటూ ఉంటారు. అప్పుడే సన్నీ అంటూ ఉంటాడు, అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, చెప్పాను కదా నువ్వు ఇక్కడే ఉండు, నీ వల్ల నాకు జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా స్వరమ్మ బాధపడిపోతూ ఉంటే అప్పుడే లాయర్ గంగాధరం గారు అడుగుతారు, అసలు ఏమైంది మేడం, మీరు ఒక ఆటోలో అలా రావటం ఏంటి, మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళటం ఏంటి అనేసి అనగానే, ఏం చేస్తాం సార్, అదంతా కూడా మా తల రాత అయిపోయింది, ఆ రోజు నేను సన్నీ వెనకాల ఫాలో అవుతున్నాను, ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో, వాడు నిజంగా జానకిని కిడ్నాప్ చేస్తుంటే జానకిని కలవటానికే కదా వెళ్ళేది, కాబట్టి జానకి ఎక్కడుందో గమనిద్దామని చెప్పేసి ఫాలో అవుతూ ఉంటే మొత్తానికి నన్ను చూసేసినట్టున్నాడు, నేను దొరికిపోయాను, ఇంకా వద్దు జానకి ఇంటికి వచ్చేదాకా కూడా వాడింట్లోనే ఉండు అనేసి నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనేసి స్వరమ్మ జరిగిందంతా కూడా లాయర్ గారికి అక్కడే ఉన్నటువంటి బ్యాచ్కి అందరికీ చెప్తుందనమాట. ఇంకా అప్పుడే లాయర్ గారు ఆ మాటలన్నీ విని బయటకు వచ్చేస్తారు. లాయర్ వెనకాలే ఇంకా గంగాధరం అలాగే వచ్చేసేపాటికి
హాసిని బాబీ కూడా లాయర్తో పాటు బయటకు వస్తారనమాట. అప్పుడే బాబీ అంటూ ఉంటాడు, చూడండి సార్ ఏంటంటారు ఇప్పుడు, ఇదంతా ఏంటి, కారణాలు ఏంటి, అసలు ఆ సన్నీ మన ఇంట్లో మా అమ్మను వదిలిపెట్టి వెళ్ళటం ఏంటి అనేసి అనగానే ఇంకా అప్పుడే ఇంకా అన్నీ చెప్పుకొని వస్తూ ఉంటాడు. ఇప్పుడు స్వరమ్మ సగం దారికి వచ్చిన తర్వాత సన్నీ గమనించలేదు. స్వరమ్మ రావటం గమనించినటువంటి సన్నీ అక్కడే కారు ఆపేసి ఆటో అతన్ని పంపించేసి ఆ కారులో స్వరమ్మని ఎక్కించుకొని మీ ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. అంటే మొత్తానికి ఈ ఏరియాలోనే ఎక్కడో మొత్తానికి మన జానకిని దాచిపెట్టాడని నా మనసు చెప్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి అనేసి అనగానే అవును సార్, ఆలోచిస్తూ ఉంటే మీరు అన్నదే నిజం అనిపిస్తుంది. నిజంగానే జానకిని ఇక్కడ ఎక్కడో దాచిపెట్టుంటారు, మీరు సూపర్గా ఆలోచిస్తున్నారు సార్ అనేసి అనగానే అప్పుడు వెంటనే లాయర్ గారు అంటూ ఉంటారు, జానకిని మనం జాగ్రత్తగా త్వరగా పట్టుకోగలగాలి. ఎందుకంటే సన్నీ మన మీద కోపం పెంచుకుంటున్నాడు, మనం ఏదో చేస్తున్నట్టుగా అతనికి డౌట్ వస్తుంది. అతనికి డౌట్ వచ్చి జానకిని ఏదో ఒకటి చేసేసేలోపు మనం ప్రాణాలతోటి మన జానకిని దక్కించుకోవాలి అనేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండేలోపు ఆ హాస్పిటల్ లోపలే ఉంటుందన్నమాట జానకి. పాపం అలాగే స్పృహ కోల్పోయి కుర్చీలో పడుకొని ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అప్పుడే ఆ సన్నీతో పాటు సహదేవ్ ఉంటాడు కదా, సహదేవ్ ఇద్దరు కలిసి మందు తాగుతూ ఉంటారనమాట. సహదేవ్, చూసావా సహదేవ్ ఈరోజు ఏం జరిగిందో, అమ్మ నన్ను అనుమానించటము, అమ్మని తీసుకొని వెళ్ళి ఆ బాబీ గారి ఇంట్లోనే వదిలిపెట్టి పడేశాను. అమ్మ నాన్న వెనకాల ఇలా ఫాలో అవుతుందని నేను అసలు అనుకోలేదు. అమ్మ ఎంత ప్రేమగా ఉండేది నాతోటి, అలాంటి అమ్మ నన్ను చూస్తేనే కోపంగా ఉంది ఆ బాబీ గారు చెప్పిన మాటలన్నీ విని అనేసి సహదేవ్కి చెప్పుకుంటూ ఉంటాడు సన్నీ తన గోడంతా కూడా. అప్పుడే సహదేవ్ అంటూ ఉంటాడు, సార్ అమ్మ బాధపడింది, బాబీ గొడవకు వచ్చాడు, హాసిని నాకు కావాలి, ఇవన్నీ ఎందుకు సార్, హాసిని గారిని పెళ్లి చేసుకోవాలి అంటే మీకు అడ్డుగా ఉన్నది జానకి, కాబట్టి జానకి మనకి ఇటుగా ఉపయోగపడే మనిషి కాదు, కాబట్టి జానకి బ్రతికి మటుకు ఏం ప్రయోజనం, జానకిని చంపేయండి సార్ అనేసి ఐడియా ఇస్తాడనమాట సహదేవ్ సన్నీకి. సన్నీ ఏముంది, సహదేవ్ని తెగ మెచ్చుకుంటూ ఉంటాడు. సహదేవ్, నేను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా, ఇలాంటి శిష్యుడు గురువు దగ్గర ఉన్నాడు అంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది, నిజంగా నువ్వు ఇలాంటి ఐడియాలు ఇస్తూ ఉంటే నువ్వు ఎంతో ఎత్తులో కనపడుతున్నావు సహదేవ్ నాకు అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు ఈ డీసీపీ. అప్పుడే సహదేవ్ అంటూ ఉంటాడు, ప్లీజ్ సార్ నేను అడిగింది నాకు చేసి పెట్టండి సార్, నాకు ప్రమోషన్ వచ్చేటట్టుగా చేయండి సార్ అనేసి అనగానే, ఓ సహదేవ్ నీకు ప్రమోషన్ ఏంటి, డబుల్ ప్రమోషన్ వచ్చేటట్టుగా చేస్తా చూస్తూ ఉండు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సహదేవ్ తెగ సంతోషపడిపోతూ ఉంటాడు. సందీప్కి గ్లాసులో పోస్తూ ఉంటే సహదేవ్ చక్కగా అలా చూస్తూ ఉంటాడు. అతను తాగుతూ ఉంటే ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుందా మొత్తానికి. హాసిని, బాబీ, డాష్ ముగ్గురు కూడా జానకిని వెతికి అలిసిపోయి ఈ జానకి అడ్రస్ ఎక్కడ కనపడక పాపం మొహాలని నల్లగా పెట్టుకొని ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. అసలు జానకి ఎక్కడుంది, అన్ని చోట్ల పొద్దున్నుంచి వెతికి అలిసిపోయాం, ఈ జానకి మనకి ఎప్పుడు కనపడుతుంది, మనకి ఎప్పుడు వస్తుంది మన దగ్గరికి అని చెప్పేసి వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే కిటికీలో నుంచి చూస్తున్నటువంటి జానకి, అయ్యో బావా నేను ఇక్కడే ఉన్నాను బావా, హాస్పిటల్ ఒక్కసారి ఓపెన్ చేపిస్తే నేను ఇక్కడే ఉన్నానని మీకు తెలుస్తుంది బావా, ప్లీజ్ బావా హాస్పిటల్ ఏదో ఒక రూపంలో ఓపెన్ చేపియండి దేవుడా, నువ్వు ఉన్నావని నిరూపించుకోయ్యా, ప్లీజ్ అయ్యా నన్ను బయటకు వచ్చేటట్టుగా చెయ్యయ్యా, నన్ను ప్రాణాలతో కాపాడయ్యా అని చెప్పేసి పాపం జానకి తెగదండం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడికి. ఈలోపే హాసిని, బాబీ, డాష్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండేలోపు ఒక అతను విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ అక్కడికి చేరుకుంటాడనమాట. అమ్మ డాక్టర్ అమ్మ నాకు విపరీతంగా కడుపు నొప్పి ఉందమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మ ఒక ఇంజెక్షన్ కానీ టాబ్లెట్లు కానీ ఇచ్చి నన్ను కాపాడండి అమ్మ అనేసి అంటూ ఉంటే, అయ్యో విపరీతంగా ఉందా కడుపు నొప్పి, బాబీ వెళ్ళి నువ్వు హాస్పిటల్ తాళాలు తీసుకురా, తాళాలు ఓపెన్ చేద్దాం అనేసి అనగానే, లేదు కలరు, నువ్వు అసలు హాస్పిటల్ మూసేశానని చెప్పి బయట పేపర్ అతికిచ్చావు కదా, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తానంటావేంటి అనేసి అనగానే, ఇప్పుడు ఇతని పరిస్థితి చూసావు కదా, ఇతనికి చాలా కడుపు నొప్పిగా ఉందంట, మనం టాబ్లెట్లు కానీ ఇంజెక్షన్ కానీ ఇద్దాం అని చెప్పేసి అనేలోపు లోపల కిడ్నాప్ అయినటువంటి జానకి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య దేవుడా నువ్వు ఉన్నావని నిరూపించుకుంటున్నావయ్యా, బావ వాళ్ళు వచ్చి హాస్పిటల్ డోర్ తీయగానే నేను కనపడతాను, అంటే నన్ను జాగ్రత్తగా సేవ్ అయిపోయినట్టే కదా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుందా. ఈ బాబీ అంటాడు, తాళాలు గీలాలు ఏం తీయద్దు డాక్టర్మా, నువ్వు ఒక్కసారి తాళాలు తీయటం అలవాటు చేస్తే వీళ్ళు కూడా రోజు వచ్చి తాళాలు తీయి, మాకు టాబ్లెట్లు వేయి, మాకు ఇంజెక్షన్ చేయమని నిన్ను విసిగిస్తూ ఉంటారు, ఆలోచించుకో అనేసి అంటూ ఉంటే, లేదు ఇతనికి చూడు విపరీతమైన కడుపు నొప్పి ఉంది, ఇతని ప్రాణాలకు ఏదైనా చెడు జరిగితే అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ, కాబట్టి ఇతన్ని నేను ముందు సేవ్ చేయాలనుకుంటున్నా, ఇతను కడుపు నొప్పి తగ్గేటట్టుగా చేయాలనుకుంటున్నా అని చెప్పేసి
హాస్పిటల్ తాళాలు తీసుకురమ్మని పంపిస్తుంది. ఇంక జానకి సంతోషపడేలోపు మళ్ళీ బాబీ మాట్లాడిన మాటలకు బాధపడుతూ అలా 2 విధాలుగా జానకి పాపము ఉంటుందా. ఇంకా ఈలోపే హాసిని అంటూ ఉంటుంది, లేదు అతను కడుపు నొప్పితో అంత బాధపడటం చూస్తూ ఉంటే నాకు జాలి వేస్తుంది. ఒక డాక్టర్గా అతన్ని కాపాడాల్సింది పోయి అతను అలా ఎలా వదిలేస్తాం. కాబట్టి హాస్పిటల్ డోర్ ఓపెన్ చేసి అతనికి ఇంజెక్షన్ కానీ టాబ్లెట్లు కానీ ఇచ్చొస్తాను శివ అని చెప్పేస్తుంది అనమాట. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోగలరు ఇంకా అనేసి బాబీ కూడా కొంచెం కోపడుతూ ఉంటాడు. కాకపోతే ఆ కడుపు నొప్పితో చెప్పి ఆయన మటుకు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మేడం మీరు ఒప్పుకున్నందుకు మీకు థ్యాంక్ యూ మేడం, త్వరగా నాకు ఏదో ఒకటి ఇచ్చి నాకు కడుపు నొప్పి తగ్గేటట్టుగా చూడండి అని చెప్పేసి మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. హాస్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికని హడావిడిగా ఉంటుంది. ఈలోపు సీరియల్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదు బాధేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.